రెడ్డి అంటే ఓసీ సీఎంగా రేవంత్ రెడ్డి లాస్ట్, తర్వాత వచ్చేది బీసీ సీఎం అని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ కూడా చెప్పారు. ఆ బీసీ సీఎం అంటే మరి దానికి మీరు అంగీకారమేనా? నెక్స్ట్ బీసీ సీఎం మీ పార్టీ అధికారంలోకి వస్తే? అధికారంకి వస్తే ఆల్రెడీ ప్రకటించి ఉన్నాం మేము. మీరు ప్రకటించారు ఆ రేస్లో. స్వయంగా మోడీ గారు ఎల్బీ స్టేడియం సాక్షిగా లక్షల మంది సమక్షంలో స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతుంది, ఇది అనగాహన వర్గాల నిలయమైన స్టేట్గా మాట్లాడుతున్నారు. 85%, 85% అనగాహన వర్గాలని చెప్తున్నారు. కానీ ఒక బీసీ సీఎంని పెట్టలేకపోయింది ఈ రాష్ట్రంలో. భారతీయ జనతా పార్టీని గెలిపించండి ప్రజలారా, మీకు ఒక ఓబీసీ ముఖ్యమంత్రిని బీసీ ముఖ్యమంత్రి ఇస్తా అని చెప్పింది పార్టీ. అంత ధైర్యంగా చెప్పగలిగిన పార్టీ ఎవరు లేరు. ప్రధానమంత్రి గారు చెప్పారు. మీకు తెలుసు, కట్టుబడి ఉంటారంటారు. అంటే గతంలో పార్టీ మోడీ గారు అండి, దళిత సీఎం అన్నారు. ఇది మా మోడీ గారు మాట ఇస్తే తప్పరు. అదే ఆయన గొప్పతనం. ఆయనకున్న క్రెడిబిలిటీ ఏంటంటే, భారతీయ జనతా పార్టీకున్న క్రెడిబిలిటీ ఏంటంటే, మీరు మొత్తం దేశంలో చూడండి, మధ్యప్రదేశ్లో కావచ్చు, అది రాజస్థాన్లో కావచ్చు, అది ఇంకో రాష్ట్రంలో కావచ్చు, సామాజిక సమతుల్యతని పాటించగలిగే, అన్ని వర్గాల ప్రజలకు ఈ రాజ్యాంగం మీద విశ్వాసం కలిగించగలిగే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకని మమ్మల్ని శంకించకండి, మమ్మల్ని ప్రశ్నించద్దు. ఓకే, బీసీ సీఎం రేస్లో మీరున్నారా? తెలియదండి. ఇక మా దాంట్లో ఇప్పుడే పిల్ల పుట్టకముందే కుళ్ళ కొట్టినట్టు ఎందుకండి? ఇక్కడ కొంతమంది నేతలతో టచ్లో ఉన్నారు అనేది ఎంతవరకు వాస్తవం? హరీష్ రావుతో మీరు టచ్లో ఉన్నారనేది ఓపెన్గా అందరూ మాట్లాడుకుంటారు. ఒకటి అడుగుతున్నా, ప్రజల్ని ఆలోచించమని చెప్పి అడుగుతున్నాం. గతంలో పార్టీలు ఉండేది, నాయకులు ఉండేది, ఒకరికొకరు పలకరించుకునేది. ముఖ్యమంత్రి గారు ఉంటే అన్ని పార్టీల ఎమ్మెల్యేలు అవసరం వచ్చినప్పుడల్లా ముఖ్యమంత్రి కలిసే కల్చర్ ఉండేది. 100% మాట్లాడు. ఇప్పుడు నేను కేసీఆర్ గారు ఇక్కడ కలుతాడు, నమస్కారం పెడతాను నేను. సో మిగులు బడ్జెట్తో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు లోటు బడ్జెట్లో ఉన్నారు. మీరు కూడా ఆర్థిక మంత్రిగా పనిచేశారు కాబట్టి దీన్ని, ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే ఎలాంటి ఆర్థిక? తెలంగాణ వచ్చేనాడు కూడా 3,000-3,500 కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్ అంటారు, కానీ 73,000 కోట్ల రూపాయలు అప్పు ఉండే. ఎఫ్ఆర్బిఎం రుణాలు ఉంటాయి, గ్యారంటీ రుణాలు ఉంటాయి. అంటే ఈ రాష్ట్ర అభివృద్ధిని గాడిలో పెట్టాలంటే, మన ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టాలంటే మీరు ఇచ్చే సూచనలు ఏంటంటారు? ఇక వారు గాడిలో పెట్టే, వారి సూచన తీసుకునే లేదు, వారు గాడిలో పెట్టేయలేదు, వారికి ఏం సూచన చేస్తాం. రైట్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రాజేంద్ర గారు.